Good morning, children. This is G. Kavita from MAM Government Model Junior College for Girls, Nampally, Hyderabad. Today, we are going to learn the subject called Shorthand for First Years, Paper 3, Chapter 8. The chapter name is called Stroke S and Z. Okay. Now, previous chapters లో ఇంతకు ముందు మనం నేర్చుకున్న వీడియోలో సర్కిల్ ఎస్ అండ్ జెడ్ చాప్టర్ నేర్చుకున్నాం. ఇవాళ స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్ చాప్టర్ మనము నేర్చుకోబోతున్నాం. సో సర్కిల్ ఎస్ అండ్ జెడ్ కి స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్ కి డిఫరెన్స్ ఏంటి? స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్ మనకి తెలుసు, ఎలా రాస్తాము? దిస్ ఇస్ స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్. స్ట్రోక్ ఎస్ లైట్ గా రాస్తాము, జస్ట్ లైక్ క్లోజింగ్ బ్రాకెట్స్. జెడ్ ఇస్ డార్క్, సేమ్ లైక్ ఎస్ కానీ డార్క్ రాస్తే మనకి జెడ్ అవుతుంది. ఎస్ అండ్ జెడ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్. అది ఈరోజు నేర్చుకుందాం. దానికన్నా ముందు వీడియోలో మనము సర్కిల్ ఎస్ అండ్ జెడ్ నేర్చుకున్నాం. సర్కిల్ ఎస్ ఎలా రాయాలి? మనకి సౌండ్ ఆఫ్ ఎస్ ఆర్ జెడ్ స్ట్రోక్ తోనే కాకుండా స్మాల్ సర్కిల్ తో కూడా రాస్తాము, రైట్? ఇది స్ట్రోక్ ఎస్ అంటాము, స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్. అండ్ స్మాల్ సర్కిల్ మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. స్మాల్ సర్కిల్ ఈస్ రిటన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ లెఫ్ట్ సెమీ సర్కిల్. చిన్న సర్కిల్ రాస్తే మనకి సౌండ్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఎలా ఎప్పుడు యూజ్ చేస్తాం మనము? టూ స్ట్రైట్ స్ట్రోక్స్ కి మనము లెఫ్ట్ మోషన్ రాస్తాం. ఇనిషియల్లీ విత్ లెఫ్ట్ మోషన్ అండ్ ఫైనలీ టు స్ట్రైట్ స్ట్రోక్స్ ఆల్సో లెఫ్ట్ మోషన్. అండ్ టు కర్వ్ స్ట్రోక్స్ ఎలా రాసాము? ఇనిషియల్లీ టు కర్వ్ స్ట్రోక్స్ సర్కిల్ ఎస్ ఈస్ రిటన్ ఇన్సైడ్ ద కర్వ్స్. And finally, to curve strokes, circle S is written inside the curves. Straight strokes ki starting manamu left motion rasamu. Ending finally kuda chivarlo kuda straight strokes ki manamu circle S with left motion rastam. Alage curve strokes ki ella rasamu? Curve strokes ki manam edi rasina we write inside ante curve lopal rastam. Starting kani ending kani మొదటి kani చివర్లో kani circle S manamu curve lopala రాస్తాము. ఓకే, రెండు స్ట్రైట్ స్ట్రోక్స్ గనక ఉంటే మధ్యలో గనక ఎస్ వస్తే ఎలా రాస్తాము? యాంగిల్, రెండు స్ట్రైట్ స్ట్రోక్స్ మధ్యలో యాంగిల్ ఫార్మేషన్ ఉంటే సర్కిల్ ఎస్ మనము బయట నుంచి రాస్తాము. ఓకే, రెండు స్ట్రైట్ స్ట్రోక్స్ మధ్యలో ఎస్ కనుక వస్తే యాంగిల్ ఫార్మేషన్ లేకపోతే మనము స్ట్రోక్ ఎస్ సర్కిల్ ఎస్ ఈజ్ రిటన్ విత్ లెఫ్ట్ మోషన్. ఓకే, అండ్ మనము లోగోగ్రామ్స్ కి కూడా సర్కిల్ ఎస్ యాడ్ చేస్తాము. లోగోగ్రామ్స్ ఏంటి? గ్రామలాగ్స్ కి అవుట్ లైన్స్ ఉంటాయి కదా, అవుట్ లైన్స్ కి కూడా మనము సర్కిల్ ఎస్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ పుట్ ఇస్ అ గ్రామలాగ్. ఎలా రాస్తాము? పి ఇస్ పుట్, బట్ పుట్ కి కూడా సర్కిల్ ఎస్ అంటే పుట్ ఇస్ అ గ్రామలాగ్. ఆ గ్రామలాగ్ పి ని మనము లోగోగ్రామ్ అంటాము, గ్రామలాగ్ అవుట్ లైన్స్ ని లోగోగ్రామ్స్ అంటాము. ఆ లోగోగ్రామ్స్ కి కూడా మనము సర్కిల్ ఎస్ యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ మనం చూసాం కదా, పుట్ బట్ పుట్స్, థ్యాంక్ బట్ థ్యాంక్స్, అలాగా. ఓకే, నౌ సర్కిల్ ఎస్ మనకు తెలుసు ఎలా ఎప్పుడు యూజ్ చేసాము. నౌ మనము స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్ గురించి నేర్చుకున్నాం. నౌ హౌ డు వి యూజ్ స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్? Number 1, when S or Z standing alone and if preceded or followed by a vowel. When stroke S or Z when standing alone. Easy rules. We just frame easy rules so that you can understand better. మనము రూల్స్ ఈజీగా ఫామ్ చేసుకుందాం, సింపుల్ అండ్ ఈజీ. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈజీగా మీరు ఎగ్జాంపుల్స్ కూడా రాయొచ్చు. ఓకే, నెంబర్ 1 ఏంటి? వెన్ స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్, ఎస్ కానీ జెడ్ కానీ స్టాండింగ్ అలోన్ అంటే స్ట్రోక్ ఎస్ ఒక పదంలో ఒక వర్డ్ లో ఎస్ఏ ఉండాలి లేదా జెడ్ అనే ఉండాలి. ఇంకా వేరే ఏ స్ట్రోక్స్ కానీ ఫాలో అవ్వకూడదు, వేరే ఏ స్ట్రోక్స్ దానికి అటాచ్ అవ్వకూడదు. ఓకే, ఇండివిజువల్ గా ఒకటే అలోన్ గా ఒంటరిగా ఎస్ కానీ జెడ్ కానీ ఉంటే, దాని ముందు వవల్ కనుక ఉంటే లేదా దాని తర్వాత వవల్ కనుక ఫాలో అయితే అప్పుడు మనము స్ట్రోక్ ఎస్ కంపల్సరీ రాయాలి. ఎందుకు? వవల్స్ వేర్ దెర్ ఇస్ అ వవల్ వి నీడ్ అ స్ట్రోక్. వై? బికాస్ టు ప్లేస్ అ వవల్ సైన్ వి రిక్వైర్ అ స్ట్రోక్ కాన్సనెంట్. ఓకే, ఎక్కడైతే మనకి వవల్ ఉంటుందో అక్కడ మనకి స్ట్రోక్ కంపల్సరీ కావాలి. ఓకే, when S or Z standing alone, S or Z when stands alone and S ముందు గనుక వవల్ వస్తే మనకి స్ట్రోక్ ఎస్ కావాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఏస్ ఎన్ని స్ట్రోక్స్ వినిపిస్తున్నాయి? హౌ మెనీ స్ట్రోక్స్ వి హియర్?
A is only one S. Okay, one S standing alone. Does any other strokes following here? No, only one S, and that too A. Vowel is preceded by a stroke. Vowel is coming before S, so we need stroke S here. Suppose, can we write, for example, can we write a small circle instead of stroke S? If you write small circle as A's, A's ఇలా కాకుండా మనం ఇలా రాసామనుకోండి, ఎందుకంటే సౌండ్ ఆఫ్ ఎస్ కదా అనొచ్చు. సరే, సౌండ్ ఆఫ్ ఎస్ మనం ఇలా సర్కిల్ ఎస్ రాసాం. దెన్ వేర్ డు యు ప్లేస్ అ వవెల్? సపోజ్ ఎస్ సౌండ్ మనము ఇలా రాస్తే వవెల్స్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ ఉంటుందా మనకి? ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ ఉంటుందా? ఉండదు. సౌండ్ ఆఫ్ ఎస్ వెన్ స్టాండింగ్ అలోన్ ఉన్నప్పుడు వవెల్ కనుక ప్రిసీడ్ అయితే ఈ వవెల్ మనకు పెట్టడానికి మనకి స్ట్రోక్ కావాలి. ఓకే, the same way, pose S or Z, if it's preceded by a vowel, standing alone undali and preceded by a vowel undali, then we can write with the help of a stroke consonant only, not with the circle. Okay, pose, how many strokes are here? Any strokes vinipistuna manaki ikkada? Pose, only one stroke, that is Z, and Z mundu manaki vowel vinipistundi. So we have to write stroke రాయాలి, circle రాయలేము, ఎందుకంటే Z ముందు మనకి వవల్ ఉంది కాబట్టి వవల్ ప్లేస్ చేయడానికి, వవల్ రాయడానికి మనకి స్ట్రోకే కావాలి. ఓకే, నౌ ఇక్కడ ఫాలోడ్, ప్రిసీడెడ్ అంటే S ముందు కానీ Z ముందు కానీ వవల్ వస్తే దాన్ని ప్రిసీడింగ్ అంటాము. ఫాలోయింగ్ అంటే S తర్వాత కానీ Z తర్వాత కానీ మనకి వవల్ వస్తే దాన్ని ఫాలోడ్ బై అంటాము. ఓకే, నౌ ఇక్కడ చూడండి, సే, ఇక్కడ ఏమవుతుంది? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? సే, హౌ మెనీ స్ట్రోక్స్ వి హావ్? ఓన్లీ వన్ స్ట్రోక్, దట్ ఈస్ S, and after S vowel is following. There's a vowel after S. So S standing alone and followed by a vowel. We need to write with stroke S. Okay, మనకి ఇక్కడ ఒక S మాత్రమే ఉంది ఈ పదవిలో, వేరే స్ట్రోక్స్ ఏవి లేవు. సో S తర్వాత మనకి vowel వినిపిస్తుంది కాబట్టి స్ట్రోక్ S ఏ రాయాలి. అలాగే జూ, ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? How many strokes we have? Zoo, only one stroke, and after Z there is a vowel. Z standing alone and followed by a vowel, we need the stroke. Same way, a Z standing alone, Z ఒకటి ఉంది, Z తర్వాత మనకి వవెల్ వినిపిస్తుంది కాబట్టి జో మనకి స్ట్రోక్ కావాలి. ఓకే, నంబర్ 2, ఇనిషియల్ S అంటే స్టార్టింగ్ S. పదములో స్టార్టింగ్ మొదట S అయి ఉండాలి. S ముందు గనుక వవెల్ ఉంటే మనము స్ట్రోక్ రాస్తాము. రైట్, ఇనిషియల్ S is preceded by a vowel. If in a word if we have 2 or more strokes, the first one should be S, and if a vowel precedes S से पहले अगर vowel आए तो S ముందు vowel వస్తే మనము we write stroke S. Okay, example, ask, how many strokes we have here? A is a vowel. Okay, S and K, we have 2 strokes, and first one is S, right? S before we have a stroke, we hear the sound of a vowel. S before we have a vowel, so we write with stroke S because to provide a place for this vowel sign. Okay, ask, మనకి ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయి ఇక్కడ? S and K, ముందు S వినిపిస్తుంది, తర్వాత K వినిపిస్తుంది. S ముందు మనకి వవెల్ ఉంది కాబట్టి స్ట్రోక్ S రాస్తాము. ఓకే, S and K, ఈ వవెల్ ప్లేస్ చేయడానికి మనకి స్ట్రోక్ S కావాలి. ఓకే, దెన్ asp, ఎన్ని స్ట్రోక్స్ వినిపిస్తున్నాయి? S and P, right? How many strokes we hear? 2 strokes, S and P. So firstly we hear the sound of S, and before S we have a vowel, so we need a stroke to provide a place for this vowel sign. A vowel place करने के लिए we need a stroke consonant S. Okay, S and P, right? But listen here, sap, S-A-P, here also we hear the sound of S starting, S and P. Okay, before S, is there any vowel coming before S? No, so we don't use stroke S here. Suppose if I rub this S, now I rub this S, how do we write the outline? Now what's the word become? App. Okay, now how do we place app? This is app. Where did we place the vowel? Manam app, ee word lo nenu S తీసేసాను. Okay, now app ఎలా రాస్తాము? S లేదు ఇక్కడ, app only P, and P ముందు మనకి vowel వినిపిస్తుంది, app. సరే, ఇప్పుడు now I add S here. ఇప్పుడు నేను S యాడ్ చేశాను. ఎలా రాయాలి? S ముందు వవెల్ లేదు కాబట్టి మనము సర్కిల్ S రాసేయచ్చు. సో
సో మనం ఏం చేస్తాము, వొవెల్ ఎక్కడ పెట్టాము మనము, వొవెల్ మనకి స్ట్రోక్ కి పెట్టాము, సర్కిల్స్ కి పెట్టాము. వొవెల్స్ ఆర్ ప్లేస్డ్ టు ద స్ట్రోక్ కాన్సనెంట్స్, నాట్ టు ద సర్కిల్. ఓకే, సో sap, but sit. See here, s is coming first and s before we have a vowel, so we need a stroke. But here also we hear the sound of s starting, but there is no vowel preceding s, so we don't use stroke s here. The same way, sit, s-i-t, sit. How do we write? S and sit, circle s and t. Why? Because vowels are placed to the stroke e. Suppose if I close this s, how do we write it? Now this is it written. It and vowel is placed before t. Okay, this becomes it. Now if I add s here, only just we add circle s ఇక్కడ రాస్తాం. s ముందు vowel లేదు కాబట్టి మనము circle s and t రాస్తాము. ఓకే, vowel కనుక ఉంటే, s ముందు vowel ఉంటే మనము stroke s and t రాస్తాము. రైట్, vowel లేదు కాబట్టి circle s and t రాస్తాం. క్లియర్? Number 3, final s or z followed by a vowel. Now here we have seen initial s, starting is preceded by vowel. Now here final s or z followed by vowel. In a word, finally, if s I to s के बाद अगर there is a vowel, right, we write with stroke z or s. Why? Because a final vowel requires a final stroke. Last s word లో, పదములో మనకి లాస్ట్ లో చివరిలో s సౌండ్ గనుక వస్తే, s తర్వాత మనకి vowel వినిపిస్తే మనము స్ట్రోకే రాయాలి. ఎందుకని? బికాస్ వొవెల్ పెట్టడానికి మనకి స్ట్రోక్ కావాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. సే రేస్, రే అండ్ ఎస్. ఓకే, విచ్ ఆర్ డు వి రైట్ హియర్? రే. వెన్ ఆర్ ఇస్ ఫాలోడ్ బై వొవెల్, వి రైట్ అప్వర్డ్ ఆర్. యు నో బెటర్. రే అండ్ circle s. Why circle s? Because there is no vowel after s. Do we hear the sound or see? Look at the spelling. R-A-C-E. Racy అంటామా? No. Race. మనం ఇక్కడ R-A-C-E కనిపిస్తుంది, బట్ we don't hear the sound of E. We don't sound racy అనము. Race. రే అండ్ circle s. s తర్వాత మనకి vowel లేదు కాబట్టి రే అండ్ circle s రాస్తాము. ఓకే, బట్ racy చూడండి, R-A-C-Y. How many strokes we hear? Ray and C. Now which R to write? Either downward R or upward R? Upward R. Why? Because there is a vowel after R. We write upward ray. Okay, ray and C. C S tarvata we hear a vowel, so we write with stroke S. Okay, S tarvata maniki vowel undi kabatti ray and rasesi stroke S rastamu. Okay, endukante ఈ vowel ప్లేస్ చేయడానికి మనకి ఫైనల్ స్ట్రోక్ కావాలి. ఓకే, అలాగే రోజ్, ఇక్కడ మనకి ఎస్ తర్వాత వొవెల్ వినిపించింది. నౌ హియర్ రోజ్, చూడండి సౌండ్ ఎలా ఉంది? రే అండ్ ఇస్ జెడ్ సౌండ్ వస్తుంది, బట్ ROSE రోజ్ అంటాం కానీ రోజీ అనము. రైట్, ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయి ఇక్కడ? రే. వై రే? బికాస్ ఆర్ ఇస్ ఫాలోడ్ బై వొవెల్, మనము రే రాస్తాము. రే అండ్ circle s, రోజ్. ఓకే, బట్ రోజీ ఏమవుతుంది? జెడ్ తర్వాత మనకి వొవెల్ వినిపిస్తుంది. రోజీ, రే అండ్ జెడ్, స్ట్రోక్ జెడ్. వై? బికాస్ దెర్ ఇస్ అ వొవెల్ కమింగ్ ఆఫ్టర్ జెడ్, సో వి రైట్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రోక్ జెడ్. రో అండ్ జీ, బికాస్ దెర్ ఇస్ ద వొవెల్ హియర్, వి నీడ్ అ స్ట్రోక్ జెడ్ హియర్. ఓకే, వేర్ ఇనిషియల్ ఎస్ ఈస్ రిటన్ ఇన్ ద రూట్ వర్డ్. రూట్ వర్డ్ మీన్స్ ఒక వర్డ్ లో, ఇఫ్ ఇన్ అ వర్డ్ there is something prefixed a word before, something is prefixing or suffixing, becomes a root word. Two or more words together we write. This type of words are called root words. Okay, ఇలాంటి రూట్ వర్డ్స్ అంటే ఒక వర్డ్ కి మనము ముందు కానీ తర్వాత కానీ ఏదైనా ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ ఏదైనా యాడ్ చేస్తూ ఉంటాం. సో అలాంటి వర్డ్స్ మనము రూట్ వర్డ్స్ అంటాము. రైట్, అలాగే ఇక్కడ సపోజ్ హ్యాపీ అనుకోండి, హ్యాపీ ఒక వర్డ్. అన్హ్యాపీ, దాని ముందు మనం అన్ యాడ్ చేసాం, సో సంథింగ్ వీఆర్ ప్రీఫిక్సింగ్. ఒకటి ఏదైనా మనము ముందు యాడ్ చేస్తున్నాం, హ్యాపీ ముందు ఒక వర్డ్ యాడ్ చేస్తున్నాం. సో దీస్ టైప్ ఆఫ్ వర్డ్స్ మనము రూట్ వర్డ్స్ అంటాం. అలాగే రూట్ వర్డ్స్ లో ఒకవేళ మనకి ఎస్ సౌండ్ గనుక వినిపిస్తే, నౌ దిస్ ఇస్ సపోజ్ ఎగ్జాంపుల్ సా. హౌ డు వి రైట్ సా? ఇట్స్ సింపుల్, ఎస్ స్టాండింగ్ అలోన్ అండ్ ఫాలోడ్ బై అ వొవెల్, వి రైట్ స్ట్రోక్ ఎస్. ఓకే, అలాగే సా బెంచ్, ఎస్ ఇక్కడ అలోన్ గా ఉంది కాబట్టి స్ట్రోక్ ఎస్ రాసి వొవెల్ పెట్టాము. రైట్, సా బెంచ్ చూడండి, బెంచ్ కి మనము సా అటాచ్ చేస్తాం ముందు, బెంచ్ అనే వర్డ్ కి
ముందు సా అనే వర్డ్ కూడా అటాచ్ చేస్తాం. ఈ రెండు వర్డ్ కలిపితే రూట్ వర్డ్స్ అంటాం. ఓకే, ఈ రూట్ వర్డ్ లో మనకి సా ముందు వస్తుంది, రైట్? దిస్ ఆర్ కాల్డ్ రూట్ వర్డ్స్. సా, సా బెంచ్. In this root words, we hear the sound of S. So this sound of S is written with the help of a stroke S. Okay, we don't write with small circle. Okay, now saw bench, saw but saw bench, saw bench. Now this sound of saw is written with the help of stroke S. Saw and bench, B, N and Ch. Okay, the same way, assailed. How many strokes we hear? Assailed, S, L and D. A is the vowel, right? Stroke S. Why? Because initial S is preceded by vowel. We write with stroke S. S ముందు vowel ఉంది కాబట్టి మనము stroke S రాస్తాము. S, L and D. Assailed. అలాగే unassailed. Assailed కన్నా ముందు un యాడ్ చేస్తాం మనం. అది ప్రీఫిక్స్ యాడ్ చేస్తాం. సో ఇది ఒక వర్డ్ అవుతుంది. సో unassailed. Unassailed. S రాసి L, D రాస్తాం. అన్ రాసేసి సర్కిల్ రాసి చూడండి. ఎలా రాయాలి మనం? వస్తుందా? అన్ రాసి సర్కిల్ ఎల్ అండ్ డి. డు వి రైట్ దిస్? డు ద సర్కిల్ కమ్స్ అవుట్ సైడ్ ఎన్, ఎన్ బయటకు వస్తుందా సర్కిల్? ఇలా రాయలేము. ఓకే, సో అన్ అసైల్డ్, అన్ స్ట్రోక్ ఎస్, ఎల్ అండ్ డి. దీస్ ఆర్ కాల్డ్ రూట్ వర్డ్స్. ఓకే, దెన్ వేర్ ట్రైఫోన్ immediately precedes or immediately follows initial S. Immediately follows అంటే where ట్రైఫోన్ అంటే ఏంటి? డిఫ్థాంగ్ వెంటనే ఇంకొక వవల్ వస్తుంది మనకి. మనం డిఫ్థాంగ్ చాప్టర్ నేర్చుకున్నాం కదా. ఐ ఆ, డయరీ, సైన్స్, లాయల్, ఐ ఆ, టవల్, ఔ ఏ, ఇవన్నీ మనకి ట్రైఫోన్స్. అలాగే ఇనిషియల్ ఎస్ అంటే ఒక వర్డ్ లో, ఒక పదంలో స్టార్టింగ్ ఎస్ తర్వాత వెంటనే మనకి ట్రైఫోన్ కనుక వినిపిస్తే ఆ సౌండ్ ఆఫ్ ఎస్ మనము స్ట్రోక్ ఎస్ తో రాస్తాము, రైట్? If there is any vowel coming immediately after initial S के बाद immediately अगर ट्राइफोन आए तो, right, that sound of S is written with the help of stroke S. How do we write? Science. మనం science అనము. SCIENC. Science. IA is a triphone. We don't call it as science. Science. Okay. IA. IA is a triphone. So science. This sound of S is written with the help of stroke S. So, science, psi, n, circle S. The starting S is written with stroke S. Okay. Science, S tarvata, starting S tarvata manaki ట్రైఫోన్ ఇమ్మీడియట్ గా వినిపిస్తుంది, వెంటనే వినిపిస్తుంది కాబట్టి ఈ సౌండ్ ఆఫ్ ఎస్ మనము స్ట్రోక్ ఎస్ తో రాస్తాము, సర్కిల్ ఎస్ రాయము. ఓకే, అలాగే స్యూవర్, SEW, సివ్, ER, స్యూవర్, UA, ఇది కూడా మనకి ట్రైఫోన్. ఎప్పుడు వస్తుంది? Sewer. When UA is coming immediately after initial S. Initial S के बाद में immediately we are hearing the sound of UA, triphone. So this S is written with the help of stroke S. Okay. అలాగే ఈ S తర్వాత మనకి ఇక్కడ కూడా sewer, UA, triphone వినిపిస్తుంది కాబట్టి ఈ స్టార్టింగ్ S మనము స్ట్రోక్ S తో రాస్తాము. ఓకే, sew, U is a third place diphthong. So S written through the line and R. Why downward R? Last R తర్వాత మనకి vowel వినిపించట్లేదు. There is no vowel coming after R. We write downward R. Okay. Then, where initial S is immediately followed by a vowel and another S or Z. Suppose starting S, there is S. In a word, we have one or two strokes. Starting S, we have that S. If it is followed immediately by a vowel or another S or Z, అంటే స్టార్టింగ్ S తర్వాత వవల్ వస్తే వెంటనే దాని తర్వాత మళ్ళీ ఇంకొక సర్కిల్ S కానీ Z కానీ మనకి సౌండ్ వినిపిస్తే ఆ స్టార్టింగ్ S మనము స్ట్రోక్ వేసే రాస్తాం. ఎందుకంటే S తర్వాత వవల్ ఉన్నప్పుడు మనము స్ట్రోకే రాయాలి. ఎగ్జాంపుల్, సాసర్. సా ఎలా రాస్తాము? బట్ బ్రేక్ చేయండి. సా మనము స్ట్రోక్ ఎస్ఏ రాయాలి. ఎందుకని? దర్ ఇస్ వవల్ సా. ఎస్ తర్వాత మనకి వవల్ ఉంది కాబట్టి సా రాస్తాం. ఓకే, సాస్, సర్కిల్ ఎస్. ఎస్ తర్వాత వెంటనే మనకి వవల్ ఉంది ప్లస్ ఇంకొక ఎస్ యాడ్ అయింది. సాస్. సా తర్వాత వవల్ పెట్టాము అండ్ ఇంకొక ఎస్ మనము సర్కిల్ ఎస్ రాస్తాము. వెంటనే ఇంకొక కర్వ్ స్ట్రోక్ కి అటాచ్ అయింది. ఆర్.
డౌన్వర్డ్ ఆర్ రాయాలి. ఎందుకంటే ఆర్ తర్వాత మనకి వవల్ వినిపించట్లేదు కాబట్టి we write with downward R. So initial S is followed by a vowel and immediately one more S or Z. So we write this S with stroke S and another S with circle S. Okay. The same way sees. How many strokes we hear? C and one more S. So first C is written with the help of C. First C, write C with stroke S. Why? Because first initial C S is followed by a vowel. Initial S के बाद में we hear the sound of a vowel sound. So this stroke S is written. C because we have to place a vowel here. C and one more S. So this S, second S is written with the help of a circle S. మనము ఫస్ట్ S తర్వాత వవల్ ఉంది కాబట్టి స్ట్రోక్ S రాయాలి. వెంటనే వవల్ వస్తుంది అండ్ ఇంకొక సౌండ్ ఆఫ్ S or Z వస్తుంది కాబట్టి ఆ సెకండ్ సౌండ్ ఆఫ్ S కానీ Z కానీ మనము సర్కిల్ S రాస్తాము. Sees. Where triphone immediately precedes final S. Easy sentence. When triphone immediately precedes final S. Final S అంటే what is final S? In a word, if there is S coming last, okay, and if that last S is preceded by a triphone. Here what's happened? What happened here? Initial S followed by a triphone followed by initial S. Now here, when triphone is preceding final S se pehle we hear the sound of triphone. So if we hear the sound of triphone, that S, last S is written with the help of stroke S. Okay. లాస్ట్ ఎస్ ముందు మనకి ట్రైఫోన్ కనుక వినిపిస్తే ఆ లాస్ట్ ఎస్ మనము స్ట్రోక్ సర్కిల్ ఎస్ రాయము, స్ట్రోక్ ఎస్ రాస్తాము. ఎగ్జాంపుల్స్ చూడండి. జాయస్. హౌ మెనీ స్ట్రోక్ వి హియర్? J and S. Joyous. Oi A is a triphone. J stroke J. Oi. Joyous. Oi A is a triphone. So joyous. S se pehle, S before we hear the sound of oi A, triphone. So this S is written with the help of stroke S. లాస్ట్ ఎస్ ముందు మనకి ట్రైఫోన్ వినిపిస్తుంది కాబట్టి ఈ ఎస్ లాస్ట్ ఎస్ మనము స్ట్రోక్ ఎస్ తో రాస్తాము, సర్కిల్ ఎస్ రాయము. ఓకే. అలాగే టార్టియస్. ఎన్ని స్ట్రోక్స్ ఉన్నాయి ఇక్కడ? టార్టియస్. టాట్, టీ, రే అండ్ టీ. నౌ టీ ఆర్ వినిపిస్తుంది మనకి ఇక్కడ. ఏ ఆర్ రాయాలి? అప్వర్డ్ ఆర్ రాయాలి. ఎందుకని? ఆర్ మిడిలీ ఈస్ జనరల్లీ రిటన్ అప్వర్డ్స్. సో టీ, రే, టీ. టాట్ అయిపోయింది. రైట్? This dot is over. Then US. US ఏంటి? UA is a triphone. ఎప్పుడు వస్తుంది? Last S before. Last final S before we are hearing the sound of US, triphone. So this last S is written with the help of a stroke S. కదా? Tortious. Tort. T, ray, T రాసాము. Then US. US ఏంటి? UA, triphone. ఎప్పుడు వస్తుంది? Last S ముందు మనకి triphone వినిపిస్తుంది. సో మనము ఈ S అనేది స్ట్రోక్ ఎస్ రాస్తాము, సర్కిల్ ఎస్ రాయము. ఓకే. అలాగే సిన్యూస్. సిన్యూస్. సర్కిల్ ఎస్ N is sin. US చూడండి. US is a ట్రైఫోన్. ఎప్పుడు వినిపిస్తుంది? లాస్ట్ ఎస్. లాస్ట్ ఎస్ ముందు మనకి ట్రైఫోన్ వినిపిస్తుంది కాబట్టి సిన్ US. UA. U is a third place diphthong. UA is a triphone. Before S we hear the sound of S. So this S is written with the help of a stroke S. లాస్ట్ ఎస్ ముందు మనకి ట్రైఫోన్ వినిపిస్తుంది కాబట్టి లాస్ట్ ఎస్ మనము స్ట్రోక్ ఎస్ రాస్తాము, సర్కిల్ ఎస్ రాయము. ఓకే. సో విత్ దిస్ వి కంప్లీట్ ఆల్ ద రూల్స్ రిలేటెడ్ టు స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్. ఒక్కసారి ఫైనల్ గా మనం చూద్దాం. ఫైనలీ వి జస్ట్ గో త్రూ ఆల్ ద రూల్స్, ఓకే, ఆఫ్ స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్. నౌ సర్కిల్ ఎస్, ఐ హోప్ యు ఆల్ నో బెటర్. అందరికీ మీకు సర్కిల్ ఎస్ అండ్ జెడ్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్ మనము జస్ట్ ఒక గ్లాన్స్, ఒక రివిజన్ లాగా ఇచ్చేస్తాం మనము. ఫస్ట్ ఎస్ జెడ్. స్ట్రోక్ ఎస్ కానీ జెడ్ కానీ స్టాండింగ్ అలోన్ ఉన్నప్పుడు దాని ముందు కానీ లేదా తర్వాత కానీ మనకి వోవెల్ వినిపిస్తే మనము స్ట్రోక్ ఎస్ అండ్ జెడ్ రాస్తాము, సర్కిల్ రాయము. ఎందుకంటే వోవెల్ ప్లేస్ చేయడానికి మనకి స్ట్రోకే కావాలి. అండ్ స్టార్టింగ్ ఎస్ ముందు వోవెల్ కనుక ఉంటే మనకి స్ట్రోక్ కావాలి. ఎగ్జాంపుల్ ఆస్క్. ఎస్ ముందు వోవెల్ ఉంది కాబట్టి. ఓకే. అలాగే ఫైనల్ ఎస్ తర్వాత వోవెల్ కనుక ఉంటే మనకి స్ట్రోకే కావాలి, సర్కిల్ రాయము. డిఫరెన్స్ రేస్ బట్ రేసీ. మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను. రేస్ ఎలా రాసాము, బట్ రేసీ. రేసీకి స్ట్రోక్ ఎందుకు రాసాము, రేస్ కి సర్కిల్ ఎందుకు రాసాము. ఓకే. రేస్ ఎస్ తర్వాత వోవెల్ లేదు కాబట్టి సర్కిల్ ఎస్ రాసాము.
ఎస్ తర్వాత వొవెల్ ఉంది కాబట్టి స్ట్రోక్ ఎస్ రాస్తాం. అలాగే ఇనిషియల్ ఎస్ ఈజ్ రిటన్ ఇన్ ద రూట్ వర్డ్. ఈ రూట్ వర్డ్స్ లో 2-3 వర్డ్స్ కలిపితే ఒక వర్డ్ అవుతుంది. ఆ వర్డ్ కి ముందు మనకి ఎస్ సౌండ్ కనుక వస్తే మనము ఈ ఎస్ సౌండ్ ని మనము స్ట్రోక్ ఎస్ రాస్తాం. ఇది రూట్ వర్డ్. వేర్ ట్రైఫోన్ స్టార్టింగ్ ఎస్ తర్వాత మనకి వెంటనే ట్రైఫోన్ కనుక వినిపిస్తే ఇఫ్ యూ హియర్ ద సౌండ్ ఆఫ్ ట్రైఫోన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇనిషియల్ ఎస్, సో దట్ ఎస్ ఈజ్ రిటన్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రోక్ ఎస్. ఓకే, అప్పుడు ఆ స్టార్టింగ్ ఎస్ మనము స్ట్రోక్ ఎస్ తోనే రాయాలి. నెక్స్ట్ వేర్ ఎస్ is immediately followed by a vowel. స్టార్టింగ్ ఎస్ తర్వాత మనకి వవల్ కనుక వస్తే వెంటనే ఇంకొక సౌండ్ ఆఫ్ ఎస్ కానీ జెడ్ కానీ వినిపిస్తే మనము ఆ సౌండ్ ఆఫ్ ఎస్ స్ట్రోక్ ఎస్ ని రాస్తాము. ఎందుకంటే ఎస్ తర్వాత వవల్ ఉంటుంది కాబట్టి మనకి స్ట్రోకే కావాలి. బికాస్ there will be a vowel after s, so we need a stroke to provide a place for this vowel sign. Okay, and if that is immediately followed by another circle, so we need to write this initial s with the help of stroke s. Then where triphone immediately precedes last s, final s, last s కన్నా ముందు మనకి ట్రైఫోన్ కనుక వినిపిస్తే మనము స్ట్రోక్ ఎస్ రాస్తాము, సర్కిల్ ఎస్ రాయము. ఓకే, సో విత్ దిస్ ఐ హోప్ యు ఆల్ హ్యావ్ అండర్స్టూడ్ ద రూల్స్ విత్ ఎగ్జాంపుల్స్. చూడండి, రూల్స్ సింపుల్ రూల్స్ గా ఫ్రేమ్ చేశాను అండ్ సింపుల్ ఎగ్జాంపుల్స్ ఈజీగా అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ all of you have textbooks. All the examples are given in the textbook and you can easily understand if you follow the rule. Where rules జాగ్రత్తగా చదివితే ఆ రూల్స్ కి కనెక్టెడ్ గా ఎగ్జాంపుల్స్, ఈజీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ప్రాక్టీస్ ఈ రూల్స్ అన్ని బుక్ లో ఫ్రేమ్ చేసుకోండి, బుక్ లో రాసుకోండి, నంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. మీకు ఆ రూల్ ఎగ్జాంపుల్స్ బాగా కనెక్టెడ్ ఉంటాయి కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, అలాగే we have some grammar locks in this chapter. I told you all each and every chapter we have grammar locks. Grammar locks means number of times, frequent గా ఎక్కువ సార్లు రిపీట్ అవుతూ ఉంటాయి చిన్న చిన్న వర్డ్స్, అవి గ్రామర్ లాక్స్ అంటాం. ప్రతి చాప్టర్ లో ఉంటాయి, ఈ చాప్టర్ లో కూడా ఉన్నాయి. We learn some grammar locks. Okay, and also we have some rules related to this words we practice. ఈ చాప్టర్ కి సంబంధించి మనకి చాలా వర్డ్స్ ఇచ్చారు, మనకు తెలియవు. మనం ఆలోచిస్తే మనకి కొన్ని వర్డ్స్ మాత్రమే తెలుస్తాయి. కానీ టెక్స్ట్ బుక్ లో we have more words. టెక్స్ట్ బుక్ లో మనకి ఎక్సర్సైజ్ రూపంగా చాలా వర్డ్స్ ఇచ్చారు, 2 ఎక్సెస్ వర్డ్స్ ఇచ్చారు మనకి. అందులో ఈ చాప్టర్ రిలేటెడ్ స్ట్రోక్ ఎస్ జెడ్ కి సంబంధించిన వర్డ్స్ చాలా ఉంటాయి. మీరు చదివితే మీకు స్పెల్లింగ్ తెలుస్తుంది, మీకు ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది, మీకు ఎలా రాయాలి అవుట్లైన్ కూడా తెలుస్తుంది. ఓకే, ఇఫ్ యూ ప్రాక్టీస్ దోస్ వర్డ్స్ విల్ బి నోయింగ్ ద స్పెల్లింగ్స్, outlines and how to sound that word, because this subject gives you the correct pronunciation. So try to read the words number of times. The next video we practice the words. We practice some words related to this chapter. ఈ చాప్టర్ సంబంధించి మనం కొన్ని వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుందాము, అలాగే గ్రామర్ లాక్స్ కూడా నేర్చుకుందాం. రైట్, అండ్ టెక్స్ట్ బుక్ లో యూ హ్యావ్ పారాగ్రాఫ్స్. ఆ పారాగ్రాఫ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఈ రూల్స్, ఎగ్జాంపుల్స్ అండ్ గ్రామర్ లాక్స్ వర్డ్స్ తెరవగా ఉంటే యూ హ్యావ్ పారాగ్రాఫ్స్ మీరు ఈజీగా రాయొచ్చు. ఎలా రాయాలి? 40 వర్డ్స్ మార్క్ చేసుకుని రాయాలి. అది ఎలాగా మనం ఒక 2 minutes చూద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, థ్యాంక్ యూ.